మీ వాలంటరీ మీ ఇష్టం. ఎవరు ఎక్స్‌ప్లెయిన్ చేస్తారు? జస్ట్ ఓవరాల్‌గా నిన్న ఏం డిస్కస్ చేశాం? చెప్పాలి. ఏంటి ఒకరు కూడా లేరా? రవితేజ? హలో. రవితేజ. యాహ్! అదే బేసిక్స్ డివిఎంఎస్ గురించి అదే విచ్ వన్ అది మనం రెడ్ బస్ యాప్ గురించి దాంట్లో ఏవేవి ఉంటాయి 3 లేయర్స్ ఓకే. డేటాబేస్ అండ్ ఫ్రంట్ అండ్ బ్యాక్ ఎండ్ దానిల గురించి అండ్ అదే అమెజాన్ ఏవేవి ఏది యూజ్ చేస్తుంది అమెజాన్ రెడ్ షిఫ్ట్ అండ్ ఐబిఎం DB2 విచ్ అంటే డేటాబేస్ లిస్ట్ ఆఫ్ కంపెనీస్ అండ్ రెస్పెక్టివ్ డేటాబేస్ గురించి తెలుసుకుందాం. అంతేనా? ఓకే. అండ్ నిన్న సెషన్‌లో నేను ఎక్కడ కూడా డేటాబేస్ అంటే ఏంటో కంప్లీట్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేయలా నేను. జస్ట్ మనం డీబీఎంఎస్ చూసాం, ఆర్‌డీబీఎంఎస్ చూసాం అంతే. ఈరోజు సెషన్‌లో అసలు డేటాబేస్ అంటే ఏంటి? అది ఎక్కడుంటది? ఏంటి డేటాబేస్ అంటే ఏంటి? అది ఎక్కడుంటది అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్? దాని గురించి డిస్కస్ చేద్దాం. మనకి డేటాబేస్ ఎప్పుడు కూడా ఒక సిలిండర్ షేప్‌లో ఉంటది. ఏం షేప్‌లో ఉంటది? చెప్పాలి. డేటాబేస్ ఎప్పుడు కూడా ఏ షేప్‌లో ఉంటుంది? ఒక సిలిండర్ షేప్‌లో ఉంటుంది. సిలిండర్ షేప్. నెక్స్ట్ ఇక్కడ డేటాబేస్ అనేది ఒక వర్డ్ కాదు. స్ప్లిట్ చేయండి. మీకు 2 వర్డ్స్ వస్తాయి. ఏం వర్డ్స్ అవి? డేటాబేస్. ఏం వర్డ్ అది? డేటా ఒకటి, బేస్ ఒకటి. ఇప్పుడు బేస్ అంటే మీ అందరికి తెలుసు. బేస్ అంటే ఏంటి? బేస్ అంటే ఏంటి? చెప్పాలి. వాట్ డు యూ మీన్ బై బేస్? సర్ఫేస్. బేస్ అండ్ సర్ఫేస్. ఓకే. సర్ఫేస్ గూడా. ఇప్పుడు బేస్ అంటే ఏంటి అంటే సపోర్ట్. అవునా కాదా? అవునా కాదా? బేస్ అంటే Yes. సపోర్ట్. ఇప్పుడు బేస్ లేకుండా మనకి ఏది ఉండదు. అట్లానే డేటాబేస్ అంటే అర్థం ఏంటి అంటే మనం కావాల్సిన డేటాని విత్ ద హెల్ప్ ఆఫ్ సపోర్ట్ మనం దీంట్లో స్టోర్ చేసుకుంటాం. అసలు ముందు డేటా అంటే ఏంటో చెప్పండి ఎవరైనా? డేటా అంటే ఏంటి? ఇన్ఫర్మేషన్. ఇన్ఫర్మేషన్. వాట్ కైండ్ ఆఫ్ ఇన్ఫర్మేషన్? Which can be text, pictures, ఓకే. images. సరే. నాట్ లైక్ థట్ ఎగ్జాక్ట్‌లీ. ఫ్రాంక్‌గా మాట్లాడుకుందాం. ఇప్పుడు బాగా వినాలి. నేను కాలేజ్ రన్ చేస్తున్నా అనుకుందాం. ఫర్ ఎగ్జాంపుల్ మీలో ఎవరో ఒకరు అడ్మిషన్ జాయిన్ అవుదామని వచ్చారు. ఫస్ట్ ద వెరీ ఇనిషియల్ స్టెప్ నేను మీ డీటెయిల్స్ ఎలా గ్యాదర్ చేస్తా? యాస్ ఎ కాలేజ్ మేనేజ్మెంట్‌గా నాకు మీ డీటెయిల్స్ కావాలి. నేను మీ డీటెయిల్స్ ఎలా గ్యాదర్ చేస్తా ఫస్ట్? చెప్పాలి. ఎలా గ్యాదర్ చేస్తా మీ డీటెయిల్స్? చెప్పండి. హలో. వినిపిస్తుందా వాయిస్? అదే సార్ ఒక ఫామ్ ఇచ్చి ఫామ్ హలో. హలో. ఒక ఫామ్ ఇచ్చి ఆ ఫామ్‌లో రాయమంటారు. ఏమిస్తారు? ఒక ఫార్మ్ ఇచ్చి ఆ ఫార్మ్‌లో రాయమంటారు. అవునా కాదా? అవును. ఇప్పుడు ఆ ఫార్మ్ ఇస్తున్నారు అంటే, నువ్వు ఎలా అయితే రాసావో అలానే డేటాబేస్‌లో స్టోర్ అవుతదా? లేదు సార్. కాదు. అలా స్టోర్ అవ్వదు. ఫస్ట్ ఏం చేస్తారంటే ఇప్పుడు సరే నన్ను ఎగ్జాంపుల్ తీసుకోండి. నేను కొన్ని స్టూడెంట్స్ డీటెయిల్స్ గ్యాదర్ చేశాను. ఆ స్టూడెంట్ డీటెయిల్స్‌లో బేసిక్ రఫ్‌గా నేను కొంచెం రాసుకుంటా అప్లికేషన్ లెవెల్‌లో. బట్ అతను కన్ఫర్మ్ అయిన తర్వాత నేనేం చేస్తాను? డేటాబేస్‌లోకి ఎంటర్ చేసేటప్పుడు కరెక్ట్‌గా ఎంటర్ చేస్తా. అవునా? అవును. అవునా? అవును సార్. ఇప్పుడు డేటా అనేది ఎప్పుడు కూడా రా ఇన్ఫర్మేషన్. ఎలాంటి ఇన్ఫర్మేషన్ అది?
రా ఇన్ఫర్మేషన్. రా ఇన్ఫర్మేషన్. డేటా ఎప్పుడు కూడా రా ఇన్ఫర్మేషన్ ఉంటుంది, విచ్ ఈస్ అన్‌స్ట్రక్చర్డ్ ఫార్మాట్. ఇప్పుడు నేను సో అండ్ సో పర్సన్‌కి నేను జస్ట్ నా నోట్‌తోటి ఎక్స్‌ప్లెయిన్ చేశా. నేను జస్ట్ చెప్పా తనకి నాకు ఈ డేటా కావాలి. ఇవన్నీ అని చెప్పా. ఇప్పుడు తనేం చేస్తాడు? నేను చెప్పిన అన్‌స్ట్రక్చర్డ్ కైండ్ ఆఫ్ డేటాని స్ట్రక్చర్డ్ అంటే ఒక ఆర్గనైజింగ్‌గా రెడీ చేసి అప్పుడు డేటాబేస్‌లో స్టోర్ చేస్తాడు. ఒకటే గుర్తుపెట్టుకోండి. డేటాబేస్‌లో ఎప్పుడు కూడా ఆర్గనైజ్డ్ డేటా ఉంటదా? అన్‌ఆర్గనైజ్డ్ డేటా ఉంటదా? ఆర్గనైజ్డ్ డేటా. ఆర్గనైజ్డ్ డేటా ఉంటుంది. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నార్మల్‌గా చూడండి. నిజాముద్దీన్ నా దగ్గరికొచ్చి, నిజాముద్దీన్ నువ్వేం చేసావు? సుధీర్ నాకు సో అండ్ సో రిక్వైర్డ్ డేటా ఫీల్డ్స్ కావాలి అని చెప్పి నాకు కొంచెం ఎక్స్‌ప్లెయిన్ చేసావు. నేనేం చేశాను యాస్ ఎ డెవలపర్‌గా నువ్వు చెప్పిన రిక్వైర్మెంట్‌ని అర్థం చేసుకొని, నేను ఆర్గనైజ్డ్‌గా చేసి డేటాబేస్‌లో స్టోర్ చేసుకున్నా. సో, ఇప్పుడు మీరు చెప్పండి క్లయింట్ చెప్పే ప్రతి ఒక్క రిక్వైర్మెంట్ ఆర్గనైజ్డా? అన్‌ఆర్గనైజ్డా? ఆర్గనైజ్డ్. ఆర్గనైజ్డ్ కాదు. అన్‌ఆర్గనైజ్డ్. వాళ్ళేం చెప్తారంటే వాళ్ళ పాయింట్ ఆఫ్ వ్యూలో జస్ట్ ఎక్స్‌ప్లెయిన్ చేస్తారు. యాస్ ఎ డెవలపర్‌గా నువ్వేం చేస్తావు? ఆర్గనైజ్డ్ వేలో చేస్తాం. ఆర్గనైజ్డ్‌గా చేస్తావు. గాట్ ఇట్. ఇప్పుడు చూడండి. చాలా మంది వెరీ, వెరీ, వెరీ ఇంపార్టెంట్ పాయింట్ మాట్లాడుతున్నా. నేను ఆల్మోస్ట్ ఎవరైనా ఇంటర్వ్యూస్ తీసుకునేటప్పుడు, నేను ఎవరైనా డేటాబేస్ అంటే ఏంటి అని అడిగితే, వాళ్ళు ఫస్ట్ చెప్పే ఆన్సర్ ఏంటి తెలుసా? ఏ డేటాబేస్ ఈస్ ఎ కలెక్షన్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ విచ్ కెన్ బి స్టోర్డ్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ టేబుల్స్ అనేస్తారు. రాంగ్. రాంగ్. డేటాబేస్ అంటే ఎప్పుడు టేబుల్స్‌లో స్టోర్ చేస్తామనే కాదు. చాలా మందికి తెలీదు గుర్తుపెట్టుకోండి. డేటాబేస్ అంటే ఎప్పుడు కూడా టేబుల్స్‌లో స్టోర్ చేస్తాం అనేస్తారు. రాంగ్. ఈ పాయింట్ ఒక హాఫ్ అన్ అవర్ సెషన్ తర్వాత మీరే చెప్తారు. కరెక్టే గదా! డేటాబేస్‌లో ఎప్పుడు టేబుల్సే ఉండవని. నోట్ చేసుకోండి. డేటాబేస్ అంటే అర్థం ఏంటి అంటే మీరు గూగుల్ చేస్తే 4 లైన్స్ చూపిస్తది. అర్థమైపోయిందా? 4 లైన్స్ చూపిస్తది డేటాబేస్ ఎక్స్‌ప్లనేషన్. మీరు అదే చెప్పారనుకో మాకు అర్థమైపోతది. కాన్సెప్ట్ వచ్చిన వాడు డెఫినిషన్స్ ఒకలా చెప్తాడు. గో విత్ ద ఫ్లో అయ్యేవాడు ఒకలా చెప్తాడు. నాకు మీరు అట్టుండడం నాకిష్టం లే. మీకు కాన్సెప్ట్ అర్థం చేసుకోండి. డెఫినిషన్స్ దానంతట అవే వస్తాయి. అర్థమైందా? కాన్సెప్ట్ అర్థం చేసుకోండి. డెఫినిషన్స్ మీరే ఫ్రేమ్ చేసుకుంటారు. నోట్ చేసుకోండి. డేటాబేస్ అంటే ఏంటి అంటే, ఏ డేటాబేస్ ఈస్ ఎ కలెక్షన్ ఆఫ్ ఇన్ఫర్మేషన్. నోట్ చేసుకోవాలి. ఏ డేటాబేస్ ఈస్ ఎ కలెక్షన్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ నోట్ చేసుకున్నారా? ఏ డేటాబేస్ ఈస్ ఎ కలెక్షన్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ అండ్ విచ్ ఈస్ organized and which is organized. క్లియర్? ఇప్పుడు చెప్పండి. నేను చెప్పిన ఎక్స్‌ప్లనేషన్ కి ఈ డెఫినిషన్ కి కరెక్ట్ యాప్ట్ అయిందా? సింపుల్. Yeah. మీరు ఏం మెథడాలజీ అవన్నీ ఇంత పెద్ద పెద్ద హార్డ్ వర్డ్స్ ఏమి యూజ్ చేయబల్లే ఇంటర్వ్యూలో. వాట్ ఎవర్ యూ నో జస్ట్ మేక్ ఎ ఫ్రేమ్ అండ్ దెన్ సెంటెన్స్. అంతే సింపుల్ అయిపోద్ది. ఇది వన్ డెఫినిషన్. ఇంకో డెఫినిషన్ కూడా రాసుకోండి. A database is a platform. A database is a platform where we can store the unstructured data into structured data. Got it? బ్రో కొంచెం మళ్ళీ చెప్తారా? A database is a platform where we can store unstructured data into structured data. ఓకే. క్లియర్? యా మీ క్లియర్. ఇష్టం. ఈ రెండిట్లో ఏదన్నా డేటాబేస్ ట్యాప్ అవుతుంది. గాట్ ఇట్? యా గాట్ ఇట్. క్లియర్? క్లియర్. ఇప్పుడు మీరు ఒక్క డేటాబేస్ గురించి కరెక్ట్‌గా నేర్చుకోగలిగితే వీళ్ళందరూ డేటాబేస్ రిలేటెడ్‌తో వర్క్ చేసేవాళ్ళే. దీంట్లో మన
ప్రొఫైల్ ఏమొస్తుంది కరెక్ట్ గా చెప్పండి. వీటన్నిటిలో చదివి మనం ఈ కోర్స్ నేర్చుకున్న తర్వాత ఏ రోల్కి ఎలిజిబుల్? Database. డేటాబేస్ Database? డెవలపర్, ఎస్క్యూఎల్ Developer. డెవలపర్. చెప్పాలి భార్గవి. ఏ రోల్ భార్గవి? హలో ఏ రోల్కి ఎలిజిబుల్ మనం? ఈ కోర్స్ మొత్తం నేర్చుకున్న తర్వాత మన రోల్ ఏం రోల్ అవుతుంది? డేటాబేస్ డెవలపర్. ఎగ్జాక్ట్లీ డేటాబేస్ డేటాబేస్ డెవలపర్ అవుతాం. అట్లా కాకుండా డేటాబేస్ తోనే మనకు కొన్ని ఉంటాయి. వేర్ హౌస్ మేనేజ్మెంట్ సిస్టమ్స్ అని చెప్పి, కంటెంట్ క్రియేషన్స్ అని చెప్పి, తర్వాత అడ్మిన్స్ అని చెప్పి, అర్థమైందా? తర్వాత బ్యాకప్ సెక్యూరిటీ అడ్మిన్స్ కూడా ఉంటారు. ఇప్పుడు వీళ్ళందరూ వర్క్ చేసే డేటాబేస్ పైనే. గుర్తుపెట్టుకోండి, ఎవరైతే డేటాబేస్ పైన వర్క్ చేస్తున్నారో అంటే ఈ రోల్స్ అందరూ వీళ్ళకి ఖచ్చితంగా ఎస్క్యూఎల్ వచ్చి ఉండాలి. అర్థమవుతుందా? ఇంతకు ముందు ఎస్క్యూఎల్ అనేది ఓన్లీ డెవలపర్స్ మాత్రమే నేర్చుకునే వాళ్ళు. బట్ గోయింగ్ ఫార్వర్డ్ డేటాబేస్ తో ఎవరికైతే రిలేషన్ ఉందో వాళ్ళందరూ ఎస్క్యూఎల్ నేర్చుకోవాల్సిందే. అది రూల్. క్లియర్? ఎస్, క్లియర్. ఎస్. ఇప్పుడు మనకి మార్కెట్లో 2 టైప్స్ ఉన్నాయి డేటాబేస్. ఫస్ట్ ఏంటి? ఫస్ట్ ఏంటి? డిబిఎంఎస్. DBMS. Relate to DBMS. సెకండ్ Relational. RDBMS. ఏంటి? RDBMS. ఇప్పుడు నా క్వశ్చన్ ఏంటి అంటే మీరు ఒకసారి కరెక్ట్ గా గెస్ చేయండి. DBMS లో డేటా ఎలా ఉంది? ఇదండి ఎలా ఉంది డేటా? XML XML అని కాదు, ఇది ఫైల్స్. రా డేటా లాగా ఉంది. ఇది ఫైల్స్. ఇదండి ఈ ఫైల్స్. కరెక్ట్ గా చెప్తున్నా, అరౌండ్ 2000s బిఫోర్ 2005 ఆ టైం వరకు DBMS అనేది చాలా బూమింగ్ లో ఉండేది. అప్పుడు అందరూ సరే మీరు చెప్పండి, ఇప్పుడు ఉన్న అప్లికేషన్స్ నీకు 2004 2003 ఆ టైంలో ఉండేటియా? లేదు సార్, లేదు. లేవు. ఒకవేళ ఉన్నా కూడా చిన్న అప్లికేషన్స్ అవి. ఇప్పట్లాగా ఆన్లైన్ ట్రాన్సాక్షన్స్, అమౌంట్ పేయబుల్స్ యాప్ లో ఉండేటియా? లేదు. మనకి అప్పట్లో వెబ్ అప్లికేషన్స్ ఎక్కువ లేవు. ఎలాంటి అప్లికేషన్స్ ఉండేటివి? స్టాండ్ అలోన్ అప్లికేషన్స్ ఉండేటి. డిఫరెన్స్ తెలుసా స్టాండ్ అలోన్ కి వెబ్ కి? Yes. ఏంటి? Standalone means without internet. ఎగ్జాక్ట్లీ. స్టాండ్ అలోన్ అప్లికేషన్స్ అంటే ఏంటి అంటే వితౌట్ ఇంటర్నెట్ రన్ అయ్యేటి. వెబ్ అప్లికేషన్స్ అంటే ఏంటి అంటే దాంట్లో చాలా చాలా ఫీచర్స్ ఉంటాయి. ఫస్ట్ ఆఫ్ ఆల్ అది ఇంటర్నెట్ ఉండాలి. ఇంటర్నెట్ ఉన్న తర్వాత మీకు దాంట్లో ఫ్యూచర్స్ లో స్పెసిఫిక్ రోల్స్ కి పర్మిషన్స్ ఇస్తారు. ఇట్లాగా ఒక DBMS అప్పట్లో ఇవి యూజ్ చేసేవాళ్ళు అనమాట. సో వాళ్ళు డేటా ఎలా స్టోర్ చేసుకునే వాళ్ళు? ఫైల్స్ లో స్టోర్ చేసుకునేవాళ్ళు. బట్ RDBMS అంటే ఏంటి? రిలేషనల్ డేటాబేస్ మేనేజ్మెంట్ సిస్టమ్. ఇప్పుడు ఏ ప్రాజెక్ట్ ఏ అప్లికేషన్ అయినా మనకి RDBMS డేటాబేస్ తోనే బిల్డ్ అవుతుంది. ఇప్పుడు RDBMS లో డేటాను ఎలా స్టోర్ చేస్తున్నారు మీరు? టేబుల్ ఫార్మ్. సీక్వెల్. RDBMS లో డేటాని ఎలా స్టోర్ చేస్తున్నారు? టేబుల్ ఫార్మ్. ఇన్ ద Rows ఫార్మ్ and ఆఫ్ columns. Rows and టేబుల్స్. columns. ఇన్ ద ఫార్మ్ ఆఫ్ టేబుల్స్ విత్ రోస్ అండ్ కాలమ్స్. ఎగ్జాక్ట్లీ. అదే DBMS లో డేటాను ఎలా స్టోర్ చేసేవాళ్ళు? ఇన్ ద ఫార్మ్ ఆఫ్ స్ట్రింగ్. ఇన్ ద ఫార్మ్ ఆఫ్ ఫ్లాట్ ఫైల్స్. ఫ్లాట్ ఫైల్స్ అనండి. ఫ్లాట్ ఫైల్స్. ఇప్పుడు నా క్వశ్చన్ ఏంటి అంటే DBMS లో ఆల్రెడీ 2004 DBMS లో యూజ్ చేసేటప్పుడు RDBMS రావాల్సిన అవసరం ఏముంది? చెప్తారా ఎవరైనా? ఆల్రెడీ DBMS ఉంది కదా, మళ్ళీ RDBMS రావాల్సిన అవసరం ఏముంది? పాయింట్ నెంబర్ 1. దీనికి రిలేషన్ ఈజీగా అండర్స్టాండ్ చేసుకోవడానికి.
టేబుల్స్ కి ఈ టేబుల్స్ కి కరెక్ట్. ఇంకా సరే పోనీ ఇంకొక ఎగ్జాంపుల్ అడుగుతా. డిబిఎంఎస్ లో లేనిది ఆర్డిబిఎంఎస్ లో ఏముంది? ఇప్పుడు మీరు ఇక్కడ చూస్తున్న డయాగ్రామ్ బట్టి చెప్పండి. కనెక్టివిటీ. కనెక్టివిటీ. ఓకే, కనెక్టివిటీ ఉంటే ఏంటి ప్రాబ్లం ఏంటి? సార్ అడ్వాంటేజ్ ఏంటి? కనెక్టివిటీ ఉంది, అడ్వాంటేజ్ ఏంటి? సెక్యూరిటీ We సార్. can relate. ఓకే, రిలేషన్ ఉంటే అడ్వాంటేజ్ ఏంటి? అనుష సెక్యూరిటీ. రిలేషన్ ఉంటే అడ్వాంటేజ్ ఏంటి? ఈజీగా కాల్ అంటే చేయొచ్చు. మనం Can use 1D. పాస్ట్ డేటాని ఈజీగా ఫిక్స్ చేసుకోవచ్చు సార్. ఎగ్జాక్ట్లీ. డేటా రిట్రీవేషన్ అనేది ఫాస్ట్ గా ఉంటుంది. అర్థమైందా? డేటా రిట్రీవేషన్ అనేది ఫాస్ట్ గా ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నార్మల్ గా మాట్లాడదాం. డిబిఎంఎస్ లో ఫైల్స్ ఎలా ఉన్నాయి చెప్పాలి. ఎలా ఉన్నాయి ఫైల్స్? ఇండివిజువల్ గా ఉన్నాయి, ఇండివిజువల్. అవునా? బట్ ఆర్డిబిఎంఎస్ లో టేబుల్స్ ఎలా ఉన్నాయి? రిలేట్ అయి ఉన్నాయి ఒకదానికి ఒకటి. ఇదోండి ఈ పైప్ సింబల్ చూసారా? దీన్నే మనం రిలేషన్ అంటాం. ఈ రిలేషన్ టెక్నికల్ గా మాట్లాడాలంటే మనం కన్స్ట్రైన్స్ యూజ్ చేసి రిలేట్ చేస్తాం ఒక టేబుల్ కి ఇంకో టేబుల్ కి. మనం ఆ రోజు మాట్లాడుకుందాం టాపిక్ లోకి వెళ్ళినప్పుడు. బట్ మీన్ వైల్ ఈ రిలేషన్ ని ఎస్టాబ్లిష్ చేస్తాం ఆర్డిబిఎంఎస్ లో ఒక టేబుల్ తో ఇంకో టేబుల్ ని. ఇప్పుడు ఇక్కడ ఇండివిజువల్ గా ఉన్నాయి ఫైల్స్. నాకు ఇండివిజువల్ గా ఉంటే ప్రాబ్లం ఏంటి? ఫస్ట్ అది చెప్పండి. ఇండివిజువల్ గా ఉంటే ప్రాబ్లం ఏంటి నాకు? డేటా వేరే వేరే చోటు ఉంటుంది. డేటా వేరే వేరే చోటు ఉంటుంది అంటే ఇప్పుడు దీంట్లో ఒక 100% ఆఫ్ డేటా ఉంది. దీని రిలేటెడ్ డేటా దీంట్లో 25% ఉంది. మళ్ళీ దీని రిలేటెడ్ డేటా దీంట్లో 75% ఉంది. ఇట్లా హాఫ్ ఆఫ్ డేటా మనకి వేరే వేరే ఫైల్స్ లో ఉన్నప్పుడు మనకి తేవడానికి కొంచెం కష్టం అవుతుంది 2 ఫైల్స్ తీసుకురావడానికి. ఓకే, యాక్సెప్టబుల్. నెక్స్ట్ ఇంకా ఓకే, నాకు ఏదన్నా జనరల్ రియల్ టైం ఎగ్జాంపుల్ చేసి నాకు మాట్లాడడం ఇష్టం, అలానే చెప్తా. ఒకసారి ఆలోచించండి, అర్థమైన తర్వాత మీరే చెప్తారు. ఓకేనా? ఇప్పుడు మీరందరూ మీ పేరెంట్స్తో ఎగ్జిబిషన్కి వెళ్ళారు అనుకుందాం. ఆబ్వియస్లీ వెళ్ళుంటారు చిన్నప్పుడు. మీ ఏజ్ ఒక 5 years 6 years అనుకోండి. మీరు మీ పేరెంట్స్తో వెళ్ళినప్పుడు మీరు మొత్తం ఎగ్జిబిషన్ ఎలా తిరుగుతారు చెప్పండి? పేరెంట్స్ తోనే ఉంటాం. ఎలా తిరుగుతారు? పేరెంట్స్ చేపట్టుకుని ఉంటాం. ఎలా తిరుగుతారు? పేరెంట్స్ హ్యాండ్స్ పట్టుకొని తిరుగుతుంటారు. ఇప్పుడు అవును. సడన్ గా ఎగ్జిబిషన్ లో ఒక దొంగడు వచ్చి మిమ్మల్ని కిడ్నాప్ చేయడానికి ట్రై చేశాడు. ఆబ్వియస్ గా ఏమవుతుంది అప్పుడు? మా పేరెంట్స్ చేపట్టుకుంటాం కాబట్టి కొంచెం సెక్యూరిటీ ఉంటుంది. ఏమవుతుంది? మీరు ఆల్రెడీ మీ పేరెంట్స్ హ్యాండ్స్ హోల్డ్ చేసుకున్నారు కాబట్టి ఇమీడియట్ గా ఎవరైనా వచ్చి మిమ్మల్ని తీసుకెళ్ళడానికి అప్పుడు ఇమ్మీడియట్ గా వాళ్ళు రియాక్ట్ అవుతారు, అవునా కాదా? అవును. అలా కాకుండా మీరు వదిలేసి మీ పాటికి ఒకరే వెళ్ళిపోతున్నారు, ఏమవుతుంది? ఏమవుతుంది? ఎత్తుకెళ్ళిపోతారు. సింపుల్ కిడ్నాప్. అదే ఎగ్జాక్ట్లీ ఇక్కడ జరిగేది. ఇలా ఉంటే ఏమవుతుంది తెలుసా? ఫ్యూచర్ లో ఇప్పుడు మీ అందరికి తెలుసు ఎన్ని సిస్టమ్స్ హ్యాక్ అవుతున్నాయి, ఎన్ని సాఫ్ట్వేర్స్ హ్యాక్ అవుతున్నాయో, అవునా కాదా? అలాంటి ఒక హ్యాక్ వచ్చి మాల్వేర్ వచ్చి ఇప్పుడు ప్రెసెంట్ డిబిఎంఎస్ ఉంటే ఒక ఫైల్ మీద అటాక్ అయింది అనుకో, దీన్ని లేపుకెళ్ళిపోద్ది సింపుల్ గా. అప్పుడు దీంట్లో 100% ఉన్న డేటా, దీంట్లో 25% ఉన్న డేటా లాస్ అయిపోయినట్టే మనకి. బట్ అదే రిలేట్ అయ్యి ఉంటే ఏంటి? అదే రిలేట్ అయ్యి ఉంటే ఇప్పుడు సపోజ్ ఈ టేబుల్ ని ఒక మాల్వేర్ వచ్చి యాక్సెస్ చేయడానికి చూస్తుంది అనుకో, ఇమీడియట్ గా ఇది దేంతో రిలేట్ అయ్యింది? దీంతో రిలేట్ అయ్యింది కాబట్టి దీని దగ్గర నుంచి వార్నింగ్ వస్తుంది. అర్థమవుతుందా? దీని దగ్గర నుంచి వార్నింగ్ వస్తుంది, ఇది నాతో రిలేట్ అయ్యింది, నువ్వు ఎలా అటాక్ చేస్తావు, హౌ యూ కెన్ డ్రాప్ ద టేబుల్ అని. క్లియర్? అంటే ఇక్కడ డేటా సెక్యూరిటీ డిబిఎంఎస్ లో కనిపిస్తుందా, ఆర్డిబిఎంఎస్ లో కనిపిస్తుందా? చెప్పాలి అందరూ. డేటా సెక్యూరిటీ డిబిఎంఎస్ లో ఉంటుందా, ఆర్డిబిఎంఎస్ లో ఉంటుందా? ఆర్డిబిఎంఎస్ లో ఉంటుంది. అర్థమైందా డిఫరెన్స్ మీకు?
డిఫరెన్స్ అర్థం అవుతుందా? జస్ట్ అర్థమైంది. ఎగ్జాంపుల్ తో రిలేట్ చేసుకోండి, ఈజీగా అర్థం అవుతాయి. క్లియర్? క్లియర్. ఇప్పుడు ఒకసారి ఈ పాయింట్స్ చదవండి త్వరగా. డిబిఎంఎస్ అంటే ఏంటి? రైట్ ఆర్ రాంగ్ ఈ పాయింట్ చదివి చెప్పాలి అందరూ. Database stands for database management system. డేటాబేస్ మాధవి సెకండ్ పాయింట్ రైట్ ఆర్ రాంగ్? It stores the data in form of files. మాధవి I see the హాయ్, సెకండ్ పాయింట్ రైట్ ఆర్ రాంగ్? correct. ఓకే, సో బేసిక్ గా ఏం చెప్తున్నారు ఇక్కడ? డిబిఎంఎస్ లో It డేటా అనేది stores ఎలా the స్టోర్ data అవుతాం? into the form. Sorry. డిబిఎంఎస్ లో డేటా అనేది ఎలా స్టోర్ అవుతుంది? And డిబిఎంఎస్ లో form of డేటా అనేది files ఎలా and స్టోర్ అవుతుంది? ఇన్ ద ఫార్మ్ ఆఫ్ files ఫైల్స్. డిబిఎంఎస్ లో in the form of tables. టేబుల్స్. ఓకే, నెక్స్ట్ థర్డ్ పాయింట్ రైట్ ఆర్ రాంగ్ చెప్పాలి అందరూ. డిబిఎంఎస్ లో మనం తక్కువ డేటా తోటి ఆ రోజుల్లో డెవలప్ చేసేవాళ్ళం. బట్ అదే ఇప్పుడు తక్కువ డేటా వస్తుందా మీకు? ఏ ప్రాజెక్ట్ అయినా తీసుకోండి. ఇప్పుడు మనకి లెస్ లో వాల్యూమ్ ఆఫ్ డేటా ఉంటుందా, హై వాల్యూమ్ ఆఫ్ డేటా వస్తుందా? హై వాల్యూమ్ ఆఫ్ డేటా. హై వాల్యూమ్ ఆఫ్ డేటా ఉంటుంది ఏ ప్రాజెక్ట్ లో అయినా కానీ. అందుకే ఆర్డిబిఎంఎస్ అనేది మనకి వ్యాస్ట్ అమౌంట్ ఆఫ్ డేటాని డీల్ చేయడంలో ఎక్స్పర్ట్. నెక్స్ట్, డిబిఎంఎస్ ప్రొవైడ్స్ సపోర్ట్ ఓన్లీ ఫర్ సింగిల్ యూజర్ ఎట్ ఎ టైం. ఆర్డిబిఎంఎస్ సపోర్ట్ మల్టిపుల్ యూజర్ ఎట్ ఎ టైం. ఇది అర్థం కావడానికి ఒకసారి చెప్తున్నాను చూడండి. ఇప్పుడు నేను ఒక ఫైల్ ఓపెన్ చేశా. డిబిఎంఎస్ లో డేటా ఎలా ఉంటుంది? ఫైల్లో స్టోర్ అవుతుంది, అవునా కాదా? చెప్పాలి. అవును సార్. ఇప్పుడు నేను ఆల్రెడీ ఆ ఫైల్ ఓపెన్ చేస్తున్నా. నిజాముద్దీన్, నేను ప్రాపర్టీస్ ఏం చేంజ్ చేయట్లా. నువ్వు నేను ఓపెన్ చేసిన ఫైల్ యాక్సెస్ చేయగలుగుతావా? నీకు ఓపెన్ అవుతుందా? డిబిఎంఎస్ లో సార్ నార్మల్ గా నేను ఒక ఫైల్ ఓపెన్ చేస్తున్నా, సేమ్ ఫైల్ నువ్వు ఓపెన్ చేయగలుగుతావా? లేదు, కాదు. ఏమని వస్తుంది? దిస్ ఫైల్ ఆల్రెడీ been. అవును సార్, అవును. అవునా? ఇప్పుడు అవును. ఫ్రాంక్ గా మాట్లాడుకుందాం. డిబిఎంఎస్ లో డేటా అనేది ఫైల్స్ లో స్టోర్ అవుతుంది కదా. ఇప్పుడు ఒక డెవలపర్ అంటే ఈ రోజు ఈ కరెంట్ సిచ్యువేషన్ గురించి మాట్లాడదాం. ఒక డెవలపర్ ఒక ప్రాబ్లం ఒక ఫైల్లో వచ్చింది, ఆ ఫైల్ ఓపెన్ చేసి వర్క్ చేస్తా ఉన్నాడు. ఇంకొక డెవలపర్ కి అదే ఫైల్లో ప్రాబ్లం వచ్చింది, వాడేం చేయాలి? అదే ఫైల్లో వర్క్ చేయాలి. ఇప్పుడు అవతల వాడు వర్క్ చేయాలి అంటే ఏమవుతుంది? వాడు వర్క్ చేసే ఇష్యూ సార్ట్ అవుట్ అయిన తర్వాత, క్లోజ్ చేసిన తర్వాత అప్పుడు వీడు ఆ ఫైల్ ఓపెన్ చేసుకుంటాడు, అవునా కాదా? అవును, అవును సార్. డూ యూ రియల్లీ థింక్ ఇప్పుడున్న కరెంట్ సిచ్యువేషన్ ప్రకారం ఈ సినారియో అసలు వర్క్ అవుతుందా? వర్క్ కాదు. అంటే ఒక డెవలప్మెంట్ ప్రాజెక్ట్ లో 6 మంది ఉంటే ఈ 6 మంది నువ్వు వర్క్ చేసిన తర్వాత నేను వర్క్ చేయాలి అనే కాన్సెప్ట్ లో ఉంటారా? ఉండరు సార్. ఉండరు. అందుకే ఆర్డిబిఎంఎస్ లో ఒక టేబుల్ ని మల్టిపుల్ యూజర్స్ యాక్సెస్ చేయొచ్చు. అర్థమైందా? అర్థమైంది. ఫైల్ ని డేటా అనేది డిబిఎంఎస్ లో ఫైల్ లో ఉంటది కాబట్టి ఫైల్ మల్టిపుల్ యూజర్స్ యాక్సెస్ చేయలేరు. అదే ఆర్డిబిఎంఎస్ లో డేటా ఎలా ఉంటది? టేబుల్ లో టేబుల్ ఉంటుంది. ఫార్మ్. సో టేబుల్ ని మల్టిపుల్ యూజర్స్ యాక్సెస్ చేయొచ్చు. దట్ ఈస్ ద రీజన్ వేర్ నవ్ యు ఆర్ గోయింగ్ టు సీ మెనీ డెవలపర్స్ ఆర్ వర్కింగ్ ఎట్ ద సేమ్ టైం. క్లియర్? క్లియర్? క్లియర్, క్లియర్. క్లియర్. నెక్స్ట్ ఒకసారి చూడండి. రిలేషనల్ డేటాబేస్ అంటే ఏంటి అంటే, ఫస్ట్ డేటా ఎలా స్టోర్ అవుతుంది? టేబుల్ విత్ రోస్ అండ్ కాలమ్స్. రోస్ అండ్ కాలమ్స్. ఈ పాయింట్ చదివి నేను దేని గురించి చెప్తున్నాను చెప్పండి ఎగ్జాక్ట్ గా? రిలేటెడ్ అక్రాస్ టేబుల్స్ ఎస్టాబ్లిషింగ్ యూజింగ్ ఫారెన్ కీస్ బిట్వీన్ ద టేబుల్స్. దేని గురించి చెప్తున్నా నేను ఈ పాయింట్? టేబుల్ రిలేషన్షిప్. ఎగ్జాక్ట్లీ, టేబుల్ రిలేషన్షిప్ గురించి చెప్తున్నా. నెక్స్ట్, రిక్వైర్ కాంప్లెక్స్ జాయిన్స్. ఇప్పుడు నాకు కావాల్సిన డేటా ఈ టేబుల్లో కొంచెం ఉంది, ఈ టేబుల్లో కొంచెం ఉంది. ఆబ్వియస్ గా నేను జాయిన్స్ రాయాల్సి వస్తుంది, విచ్ ఈస్ వెరీ ఇంపార్టెంట్ టాపిక్ ఇన్ హోల్ ఎస్క్యూఎల్. నెక్స్ట్, మనకి
ఈ లాస్ట్ పాయింట్ లేకుండా ఇప్పుడు ఏ అప్లికేషన్ అన్నా డెవలప్ అవుతుందా? లేదు సార్, కాదు. చెప్పాలి. మనకి ఈ లాస్ట్ పాయింట్ లేకుండా అప్లికేషన్ డెవలప్ అవుతుందా ఈ రోజుల్లో? లేదు. లేదు, లేదు, ఆబ్వియస్ గా లేదు. సో ఇలాంటివన్నీ డెవలప్ చేసేది మనం ఏం యూజ్ చేసి? RDBMS RDBMS. యూజ్ చేసి. గాట్ ఇట్? Got it. ఇప్పుడు ఇంపార్టెంట్ పాయింట్ చెప్తున్నా. సో యాక్చువల్గా మీరు ఏ కోర్స్ జాయిన్ అయ్యారు? SQL SQL. PL SQL జాయిన్ PLS. అయ్యారు. బట్ నేను అదేం చెప్పకుండా 2 days తీసుకొచ్చాను మిమ్మల్ని. చూడండి, అంటే మీరు నేర్చుకోవాల్సింది ఎంత ఉందో ఇంకా. ఇప్పుడు SQL అంటే ఏంటి? SQL అంటే ఏంటి? లాంగ్వేజ్. Structured query language. 1 minute. సో SQL అంటే ఏంటి? Structured query language. స్ట్రక్చర్డ్ క్వైరీ లాంగ్వేజ్. స్ట్రక్చర్డ్ క్వెరీ లాంగ్వేజ్. పాయింట్ నెంబర్ 1. ఇప్పుడు అసలు SQL అంటే ఏంటి, ఎందుకు వాడతాం దాన్ని అర్థం చేసుకోవాలి అంటే ఫస్ట్ మీకు ఒక ఎగ్జాంపుల్ చెప్తా. మళ్ళీ అన్ని ఎగ్జాంపుల్స్ రిలేట్ చేసుకుంటూ వెళ్దాం, సో దట్ అది మీకు ఈజీగా ఉంటుంది గుర్తుపెట్టుకోవడం కాన్సెప్ట్. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ అనుషాకి జాబ్ అనేది నార్త్ సైడ్ ఒరిస్సాలో వచ్చింది. ఓకేనా? అనుష Yes, sir. ఇప్పుడు మీకు జాబ్ అనేది ఒరిస్సాలో వచ్చింది అనుష. Okay. సో మీరు అక్కడ కమ్యూనికేట్ అవ్వడానికి మీరు ఎలా కమ్యూనికేట్ అవుతారు? ఇప్పుడు మీరు డైలీ గ్రాసరీస్ తెచ్చుకోవడానికి బయటికి వెళ్తారు కదా, వాళ్ళతో ఏ లాంగ్వేజ్ లో కమ్యూనికేట్ అవుతారు? ఇది ఇంగ్లీష్ సార్, అంటే యూనివర్సల్ లాంగ్వేజ్ ఏదైతే అందరికి ఇప్పుడు షాప్ కీపర్స్ కి ఇంగ్లీష్ రావాలని రూల్ లేదు కదా అనుష. సింపుల్. అవును సార్. ఇప్పుడు షాప్ లో వర్క్ చేసే వాళ్ళకి, అమ్ముకునే వాళ్ళకి ఇంగ్లీష్ రావాలని రూల్ లేదు కదా. అవును సార్. సో ఏం చేస్తారు అప్పుడు? ఏం చేస్తారు? మీరు ఇంకా 5 years 6 years ఆడే ఉండాలి. ఏం ట్రై చేస్తారు? చేస్తాను సార్. ట్రై టు లెర్న్ దట్ లాంగ్వేజ్. ట్రై టు లెర్న్ దట్. ఒరిస్సాలో మాట్లాడేది ఏ లాంగ్వేజ్? ఒరియా. అవునా? సో మీరు ఏం చేస్తారు? ఒరియా నేర్చుకోవడానికి ట్రై చేస్తారు. అవునా కాదా? వై నాట్ కన్నడ తమిళ్? కన్నడ తమిళ్ ఎందుకు నేర్చుకోవట్లేదు? వై ఓన్లీ ఒడియా? అక్కడ యూజ్ చేసే లాంగ్వేజ్ అదే కాబట్టి. ఇంకా కరెక్ట్ చెప్పాలి. నువ్వు ఒరియా కాకుండా తమిళ్ గాని కన్నడ గాని ఎందుకు నేర్చుకోవట్లేదు? వై ఓన్లీ ఒరియా? అక్కడ నేటివ్ లాంగ్వేజ్ అదే కదా. నేటివ్ లాంగ్వేజ్ అంటే ఏంటి? అంటే వాళ్ళు అక్కడ మాట్లాడేది వాళ్ళకి అర్థమయ్యేది. ఎగ్జాక్ట్లీ. ఏంటి లాస్ట్ పాయింట్ చెప్పేవి? ఏంటి? వాళ్ళకి అర్థమయ్యేది మనం వాళ్ళకి అర్థమయ్యే లాంగ్వేజ్ ఒరియా కాబట్టి నువ్వు ఒరియా నేర్చుకుంటున్నావు. అవునా? సిమిలర్లీ డేటాబేస్ కి అర్థమయ్యే లాంగ్వేజ్ ఒకటే ఒక లాంగ్వేజ్. ఏంటది? స్ట్రక్చర్డ్ క్వైరీ లాంగ్వేజ్. SQL. నువ్వు డేటాబేసెస్ తో మాట్లాడాలి అంటే, మళ్ళీ చెప్తున్నా, నువ్వు డేటాబేసెస్ తో కమ్యూనికేట్ అయ్యి మాట్లాడాలి అంటే నువ్వు ఎలా అయితే ఒరియా నేర్చుకుంటున్నావో, నువ్వు ఎలా అయితే ఒరిస్సా పీపుల్ తో కమ్యూనికేట్ అవ్వడానికి నీకు కావాల్సింది నువ్వు చేసుకోవడానికి ఒరియా నేర్చుకుంటున్నావో, అలానే డేటాబేసెస్ తో కమ్యూనికేట్ అవ్వడానికి నువ్వు నేర్చుకోవాల్సిన లాంగ్వేజ్ ఏంటి? SQL. అర్థమైందా? SQL అంటే అసలు యాక్చువల్గా ఏంటో అర్థమైందా? SQL అనేది అదొక టెక్నాలజీ కాదు, అదొక డేటాబేసు కాదు. SQL ఈజ్ ఎ కమ్యూనికేషన్ లాంగ్వేజ్ విచ్ విల్ కమ్యూనికేట్ విత్ ద డేటాబేసెస్. నువ్వు డేటాబేసెస్ తో మాట్లాడాలి అంటే, ఇప్పుడు నేను మీతో ఏ లాంగ్వేజ్ లో మాట్లాడుతున్నా? తెలుగులో మాట్లాడుతున్నా.
ఎందుకు? మీకు తెలుగు అర్థమవుతుంది కాబట్టి. ఇప్పుడు నేను డేటాబేస్ ల్యాప్‌టాప్ ఓపెన్ చేసి, ఆ డేటాబేస్ నువ్వు నాకు ఈ క్వెరీ తీసుకురా అని చెప్తే దానికి అర్థమవుతదా? మ్యూట్. చెప్పాలి. ఇప్పుడు డేటాబేసెస్‌తో నేను ల్యాప్‌టాప్ ఓపెన్ చేసి డేటాబేస్ నాకు ఈ క్వెరీ తీసుకురా అని తెలుగులో మాట్లాడితే అర్థమవుతుందా దానికి? లేదు. అర్థం కాదు. అవును. డేటాబేస్‌కి అర్థమయ్యే ఒకటే ఒక్క లాంగ్వేజ్ ఏంట్రా అంటే అది ఎస్‌క్యూఎల్. నువ్వు అందరూ ఎస్‌క్యూఎల్ నేర్చుకుంటారు. నేను మళ్ళీ చెప్తున్నా. చాలా మందైతే లిటరల్‌గా వేరే ఇన్‌స్టిట్యూట్‌లో నేర్చుకొని కూడా వాళ్ళకక్కడ చెప్పేది వర్త్ అనిపించక నా దగ్గర జాయిన్ అయిన వాళ్ళు ఇంతమందున్నారు. I am going to teach for you now 23rd batch, which is not an easy thing. 23rd batch మీరు. అర్థమవుతుందా? అసలు ముందు ఎస్‌క్యూఎల్ అంటే చాలా మందికి క్లారిటీ కూడా ఉంది. అసలు అది డేటాబేసా? లేకపోతే టెక్నాలజీయా? అసలు ఏం చేస్తది ఎస్‌క్యూఎల్? ఇవన్నీ తెలీదు. ఇప్పుడు జనరల్‌గా మాట్లాడుకుందాం. డేటాబేస్‌కి అర్థమయ్యే ఒకే ఒక్క లాంగ్వేజ్ ఎస్‌క్యూఎల్. అందరికీ ఎస్‌క్యూఎల్ వచ్చు. బట్ అలా అని చెప్పి అందరూ హై పేయింగ్ జాబ్స్‌లో ఉన్నారా? చెప్పండి. చెప్పండి. అందరికి లేదు. ఎస్‌క్యూఎల్ వచ్చు. అలా అని చెప్పి లేదు. అందరూ హై పేయింగ్ జాబ్స్‌లో ఉన్నారా? లేదు లేరు. సార్. లేదు. ఇప్పుడు అందరికి తెలుగొచ్చు. అందరికి తెలుగు వచ్చు. అందరూ మాట్లాడతారు తెలుగు. బట్ కొంతమంది మాట్లాడేది కొంతమందికి అర్థం గాదు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మా ఫ్రెండ్స్‌లో చాలా మందుంటారు. వాళ్ళ మాటలు నాకు అర్థం గాదు. నాకు అర్థం అవ్వాలి అంటే కొంచెం వాళ్ళ వే ఆఫ్ కమ్యూనికేషన్ అనేది బాగుండాలి. ఇంకా కొంచెం మనకి అర్థమయ్యేలా డెలివర్ చేయగలగాలి. అలానే నువ్వు డేటాబేసెస్ తోటి నువ్వు ఎస్‌క్యూఎల్ యూజ్ చేసి నువ్వు ఎంత బాగా కమ్యూనికేట్ అవుతావో అది నీ హెడేక్. నువ్వు ఎంత బాగా కమ్యూనికేట్ అయితే నీ రిజల్ట్స్ అంత బాగా డేటాబేస్ ఇస్తది. అందరికి ఎస్‌క్యూఎల్ వచ్చు. బట్ ద వే ఆఫ్ ఎఫెక్టివ్ కమ్యూనికేటింగ్ మ్యాటర్స్. క్లియర్? క్లియర్. క్లియర్. ఇప్పుడు PL/SQL. PL/SQL అంటే ఏంటి అంటే ఎస్‌క్యూఎల్‌కే కొంచెం అడ్వాన్స్ లెవెల్‌లో PL/SQL ఉంటుంది. ఇప్పుడు ఒక డేటాబేస్ డెవలపర్ మీరు చూడండి. ఇంతకు ముందు మనకి ఎస్‌క్యూఎల్ ఒకటి నేర్చుకుంటే సరిపోయేది. బట్ నౌఎడేస్ ఎస్‌క్యూఎల్ ఈస్ నాట్ మ్యాండేటరీ వితౌట్ PL/SQL. నీకు ఎస్‌క్యూఎల్ వచ్చు అంటే ఖచ్చితంగా PL/SQL కూడా రావాలి. నువ్వు స్టోర్డ్ ప్రొసీజర్స్ బిల్డ్ చేయడం రావాలి. ఫంక్షన్స్ బిల్డ్ చేయడం రావాలి. ప్యాకేజెస్ రాయాలి. ఇవన్నీ మనకి PL/SQLలో వస్తాయి. విచ్ ఈస్ వన్ మోర్ స్టెప్ ఆఫ్ అహెడ్ ఆఫ్ ఎస్‌క్యూఎల్. గాట్ ఇట్? గాట్ ఇట్. గాట్ ఇట్? ఇప్పుడు నేను చెప్పేది నార్మల్‌గా అయితే మీరు ఎస్‌క్యూఎల్ ఎక్కడైనా తీసుకోండి 20 డేస్ మాక్సిమం 25 డేస్ ఉంటది. అంతే సింపుల్. నేను ఒక్క ఎస్‌క్యూఎల్ 1½ మంత్ చెప్తున్నా. బికాస్ ద బేసిక్స్ ఈస్ మోర్ ఇంపార్టెంట్ థాన్ ఎనీథింగ్. మీకు బేసిక్స్ అర్థమైందా? మీరు ఇంకా ఆడుకుంటారు క్వెరీస్‌ని. నేను ఒక ఎస్‌క్యూఎల్ 1½ మంత్ చెప్తాను. రిమైనింగ్ 1 మంత్ ఆర్ 20 క్లాసెస్ ఉంటాయి. అవి PL/SQLకెళ్తాయి. సో అర్థమైందా? అర్థమైందా? యెస్. క్లియర్. ఇప్పుడు గోయింగ్ ఫార్వర్డ్ మీ రెస్పాన్సిబిలిటీ ఏంటి అంటే నేను ఒక టాపిక్ ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. ప్రాక్టికల్ రేపటి నుంచి స్టార్ట్ చేస్తాను. డెమో ఎండ్ అయిపోయింది. రేపటి నుంచి ప్రాక్టికల్ స్టార్ట్ చేస్తాను. క్లాస్ అయిపోయిన తర్వాత టాస్క్ అసైన్ చేస్తా. నాకు ఆ టాస్క్ మీరు నైట్‌లు నిద్రపోకండి నాకు అనవసరం. నేను ఇప్పుడే చెప్తున్నా. మాక్సిమం అయితే 2 మంత్స్ కష్టపడతారు. ఆ 2 మంత్స్ హార్డ్ వర్క్ చేయకపోతే మీరు కోర్స్ నేర్చుకొని కూడా వేస్టే. నాకు అలాంటోళ్ళు అవసరంలే. నేను ఫస్ట్ ఆఫ్ ఆల్ నా ట్రైనింగ్ నేను మనీ కోసం రన్ చెయ్యట్ను. గుర్తుపెట్టుకోండి. నాకు ఉండే 5, 6 క్యాండిడేట్స్ అయినా నాకు క్వాలిటీ స్టూడెంట్స్ గావాలి. క్లియర్? క్లియర్. సో డెమో కంప్లీట్ అయింది. రేపటి నుంచి ఓన్లీ కన్ఫర్మ్డ్ క్యాండిడేట్స్ విల్ బి అడ్మిటెడ్. కన్ఫర్మ్డ్ క్యాండిడేట్స్ అంటే మీరు అమౌంట్ ఏం పే చేయనవసరం లే. ఇప్పుడే నేను అడుగుతా. ఒక 1 వీక్‌కి అట్లా అడుగుతా. బట్ మీన్‌వైల్ ఐ వాంట్ ద కన్ఫర్మేషన్.
ఎవరైతే మీరు కన్ఫర్మేషన్ ఇవ్వాలి నేను ఈ కోర్స్ కంటిన్యూ అవ్వాలి అనుకుంటున్నారో గ్రూప్ లో మీ నేమ్ ఒక్క నిమిషం గ్రూప్ లో మీ నేమ్ మీ మెయిల్ ఐడి కన్ఫర్మ్డ్ కరెంట్ బ్యాచ్ నెంబర్ 23 కాబట్టి కన్ఫర్మ్డ్ యాష్ 23 అని పెట్టండి మెసేజ్. ఇలా ఎవరైతే మీరు జాయిన్ అయిన గ్రూప్స్ లో మెసేజ్ చేస్తారో వాళ్ళని నేను కన్ఫర్మేషన్ గ్రూప్ యాడ్ చేస్తా. క్లియర్? మీ నేమ్ మీ మెయిల్ ఐడి లాస్ట్ లో కన్ఫర్మ్డ్ యాష్ 23. గాట్ ఇట్? రేపు ఎవరైతే కన్ఫర్మేషన్ ఇస్తారో వాళ్ళని అడ్మిట్ చేస్తా సెషన్. ఇప్పుడే చెప్తున్నా, నేను కన్ఫర్మేషన్ గ్రూప్ లోకి మూవ్ చేస్తాను. మూవ్ చేసిన తర్వాత యాడ్ చేస్తా. అండ్ ఇక్కడ ఎవరైనా కానీ ఫ్రెషర్స్ కానీ ఉంటే నేను ప్రతి బ్యాచ్కి చేసేది ఎట్ ద ఎండ్ ఆఫ్ ద కోర్స్ నాకు ఫ్రెషర్స్ లో ఎవరైతే బాగా పర్ఫామ్ చేశారు, త్రూ అవుట్ ద కోర్స్ టాస్క్లు చేసి మంచిగా నీట్ గా నేర్చుకున్నారు అనుకుంటే వాళ్ళకి నేను ఎట్ ద ఎండ్ ఆఫ్ ద కోర్స్ వాళ్ళు పంపించిన అమౌంట్ నేను మళ్ళీ రీఫండ్ ఇస్తా ఒక స్టూడెంట్కి. అది ఎవరో మీ మధ్యలోనే ఉన్నారు, మీరు డిసైడ్ చేసుకోవచ్చు. డిసైడ్ ఇన్ ద సెన్స్ అంటే నేను డిసైడ్ చేస్తా బేస్డ్ ఆన్ దేర్ హార్డ్ వర్క్, బేస్డ్ ఆన్ దేర్ టాస్క్ కంప్లీషన్స్, బేస్డ్ ఆన్ దేర్ కన్సిస్టెన్సీ వైల్ కనెక్టింగ్ ద క్లాసెస్. ఒక స్టూడెంట్కి మాత్రం నేను రీఫండ్ ఇస్తా లాస్ట్ లో. అది ఎవరో చెప్పి మరి ఇస్తా గ్రూప్ లో. క్లియర్? క్లియర్? ఇక్కడ ఎవరైనా ఫ్రెషర్స్ ఉన్నారా? Clear. ఫ్రెషర్స్ ఎవరైనా ఉన్నారా? ఓకే. ఇంకా ఎస్ సార్ గోడాశ్రీ ఎస్ సార్. ఓకే, ఉన్నారు ఫ్రెషర్స్, పర్లేదు. వర్కింగ్ బట్ నాట్ రిలేటెడ్ టు SQL. Working with Sir, 2 years. what do you mean by freshers? Ante recently relieved batch, Recent sir? 2024 passed outs. Yes, sir. I am the fresher, sir. ఓకే, డన్. సో అది కన్ఫర్మేషన్ ఎలా ఇస్తారు గ్రూప్ లో చెప్పండి. ఒకవేళ మీరు కంటిన్యూ అవ్వాలి అనుకుంటే రేపటి నుంచి ప్రాక్టికల్ స్టార్ట్ అవుతుంది. Day 3 ప్రాక్టికల్ ఓన్లీ ఫర్ ద కన్ఫర్మేషన్ స్టూడెంట్స్. సో కన్ఫర్మేషన్ ఎలా ఇస్తారు గ్రూప్ లో? నేమ్ అండ్ మెయిల్ ఐడి, ఏ మెయిల్ కి అయితే రికార్డింగ్స్ రావాలనుకుంటున్నారో ఆ మెయిల్ ఐడి, యాష్ 23 బ్యాచ్ నెంబర్. సో ఇప్పుడు ఫీడ్బ్యాక్ టైం. నాకు ఫీడ్బ్యాక్ చాలా ఇంపార్టెంట్, గుర్తుపెట్టుకోండి. ఫస్ట్ స్టార్ట్ విత్ ఖయూమ్. ఈ 2 days క్లాస్ ఎలా అనిపించింది? ఫీడ్బ్యాక్ చెప్పండి. బాగుంది, చాలా బాగుంది. ఓకే, ఇంకా ఐ మీన్ నిన్న ఫీడ్బ్యాక్ అది పెట్టినారు కదా, ఎక్స్ట్రీమ్లీ యూస్ఫుల్ అని చెప్పి. నాకైతే వర్త్. ఓకే. సో ఇప్పుడు మీరు బయట ఎక్కడన్నా అటెండ్ అయ్యి ఉండి లైక్ కింగ్డమ్ ట్రైన్స్ కి డిఫరెన్స్ ఏంటి? బయట నేను ఆల్రెడీ అటెండ్ అయినాను బ్రో ప్రీవియస్ గా. బట్ దాంతో కంపేర్ చేస్తే వాళ్ళు మీరు చెప్పినంత బ్రీఫ్ గా చెప్పలేదు బ్రో. అంటే స్టార్టింగ్ 2 days వాళ్ళైతే స్టార్ట్ చేశారు క్లాసు ఇంతకుముందు. మీరేంటంటే బ్రీఫ్ గా చెప్పారు, అది నాకు చాలా యూజ్ అయింది. అంటే ఇప్పటికీ ఆల్రెడీ నేను వర్క్ చేస్తున్నాను, బట్ మీరు చెప్పిన తర్వాత కొంచెం క్లారిటీ వచ్చింది నాకు. అంటే దీనికి మేము వర్క్ చేస్తున్నావా అని. ఓకే, అంటే మనం వెళ్ళే వే క్లియర్ గా ఉండాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇప్పుడు మీరు ఏదో ఎక్కడికి వెళ్తున్నారు అని చెప్పి నేరుగా పోయి ఆ వేలో పెట్టాం కదా. ముందు మనం వెళ్తున్నాం, వే ఎలాంటిది, దాంట్లో ఏమేమి హడ్డిల్స్ ఉంటాయి, అసలు ఆ వేలో ఎందుకు పోవాలి, ఇవి అర్థమైతే మనం వెళ్ళే వే పీస్ గా ఉంటది కొంచెం. నెక్స్ట్ అలేఖ్య. Hello. యా అలేఖ్య. Yeah, I also felt the same only. So I'm also working as a recently got the project on Oracle PL SQL. Oh, super. Yeah. So yeah. So my question, I have few questions. So are we going to do any kind of project, or is it like only theory and? No. Whatever the tasks I'm going to assign, right, Alekhya, those are completely real-time tasks. Like whenever I have the experience on 3-4 years at that time, right? So what and all the challenging queries we did, that and all we are gathering and same we are delivering it to you. So that is the simplest way.
If you crack Mhm. those logics, right, you have Mhm. the experience exposure of 4 to 3 years. Okay. Clear? So that is the Yeah. reason for my students who and all, they are doing the tasks very well. They got Mhm. placed easily with keeping Okay. 4 years of experience too. Mhm. So here the main key So, role is the task itself. okay. Yeah. And one more thing is, I do have knowledge on SQL, so I'm like more interested on the PL SQL side. So you No, have no. My mentioned that suggestion it is, will be. Mhm. Alekya, even though Mhm. if you have the knowledge on SQL, just Mhm. continue the SQL course also. Because Yeah, the yeah, way, sure, no, the definitely. way how you do the tasks in SQL, the same will repeat the logics in the PL SQL too. So that Okay. there will be some kind of interlink. Got Okay. it? Mhm. Yeah. Yes. Yeah, those all are my Yeah. questions. So I'm good with the sessions. I like your way of communicating and also explaining the things. Yeah. Thanks, Alekya. Thank you. Yeah. Anusha. ఎస్ సార్, ఎక్స్ట్రీమ్లీ హెల్ప్ఫుల్ సార్. చాలా బాగా అనిపించే క్లాసెస్. Okay. Thanks, Anusha. Bala. Yeah, your class is really helpful and nice, with good examples of yours. Okay. So, Yeah. Thanks, Bala. Bhargavi. yep. Bhargavi. చాలా బాగుందన్న 2 డేస్ డెమో చాలా బాగుంది. Okay. నాకు చాలా అర్థమైందా? యూస్ఫుల్ అయిందన్న. అండర్స్టాండ్ అయింది SQL అంటే ఏంటని. ఓకే. గణేష్. Now, way of explanation బాగుంది with examples తో. Very good. ఓకే. ఐ థింక్ కౌశిక్ ఆల్రెడీ నోస్. మాధవి. అందరూ అయ్యే కాదు, ఇంకా కొన్ని ఏమన్నా కొత్తవి. మాధవి. Hi, am I audible? యా. మీ ఇన్డెప్త్ ఎక్స్ప్లెనేషన్ అర్థం చేసుకోవడానికి ఈజీగా అర్థమవుతుంది. ఓకే. And ఓకే. overall good. ఓకే. సో అర్థమవుతుంది. ఇట్స్ హ్యాపీ. అండ్ దెన్ నిజాముద్దీన్. ఐ థింక్ నిజాం ఎస్ ఈజ్ ప్రోయాక్టివ్. సార్, అదే మీరు ఎగ్జాంపుల్స్ ఇచ్చి చెప్తున్నారు కదా, దానివల్ల కొంచెం ఈజీగా అర్థమవుతుంది. ఓకే. అంటే సార్ నాకు డౌట్, అంటే ఇప్పుడు నేను ఎక్స్పీరియన్స్ పెడదాం అనుకుంటున్నాను. అవి లాస్ట్లో ప్రాజెక్ట్స్ ఉంటాయి కదా, రెజ్యూమ్లో పెట్టడానికి. ఒక్క నిమిషం రికార్డింగ్ ఆఫ్ చేస్తాను.